లగచర్ణ కేసులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది హైకోర్టులో 3 ఎఫ్ఐఆర్లలో 2 ఎఫ్ఐఆర్లను ధర్మాసనం కొట్టేసింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ మూడింటిపై హైకోర్టుని ఆశ్రయించారు పట్నం నరేందర్. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారంటూ ఆయన ఆరోపించారు. ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక నరేందర్ రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది హైకోర్టు. మూడింటిలో 2 ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆదేశించింది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్లైన్లో మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, కోర్టు ఏం చెప్పింది? లగచర్ల దాడి ఘటనలో మొత్తం ఒకే వ్యవహారంపై 3 ఎఫ్ఐఆర్లు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేవలం ఒక ఎఫ్ఐఆర్ ని ఉంచి రిమైనింగ్ 2 ఎఫ్ఐఆర్స్ ని కూడా కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒకే ఇష్యూ పైన పలుమార్లు డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ ని నమోదు చేయడానికి వీల్లేదు. సో లగచర్ల దాడి ఘటనలో బొమ్రాస్పేట్ పిఎస్ లో మొత్తం 153, 154, 155/2024 ఎఫ్ఐఆర్ల కింద పట్నం నరేందర్ రెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చారు. సో దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఆయన తరపు న్యాయవాది చెప్పినటువంటి వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒకే వ్యవహారం పైన కేవలం ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలి కాబట్టి రిమైనింగ్ 2 ఎఫ్ఐఆర్స్, ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్స్ పట్నం నరేందర్ రెడ్డి మీద నమోదైతే ఒక ఎఫ్ఐఆర్ నుంచి రిమైనింగ్ 2 ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేస్తూ తీర్పిచ్చింది. రైట్ ప్రణీత.